తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఎంత కుళ్ళు కుతంత్రాలు ఈగోతో మాట్లాడుతున్నాడు అనడానికి ఒక్కసారి కొంచెం ఆయన మాట్లాడిన ఈ వీడియో క్లిప్పింగ్ జర్ర చెవులు రిక్కరించి ఒక్కసారి వినుర్రి. సుంకేస్ల కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ కల్వకుర్తి కానీ భీమా కానీ నెట్టంపాడు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా 10 ఏళ్లలో పూర్తి చేసిండ్రా అధ్యక్ష? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? విండర్ కదా, అంటే ఏదో ఒకటి మాట్లాడేయాలి, ఏదో ఒకటి కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని ఏదో ఒకటి అనేసేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది చేయలేదు అది చేయలేదు, కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న వాటి గురించి మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా. కానీ అసలు ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో కూడా ఉన్నది తెలవడానికి ఇందాక మీరు విన్నారు కదా, ఏంటది అని తెలియదు, ఏదో ఒకటి అనేసేయాలి. మనం అంతే అసెంబ్లీలో మాట్లాడుతున్నాము, జర మంచిగా ప్రిపేర్ అయ్యన్న రావాలి, తెలియకుండా మాట్లాడకుండా ఉండాలనుకోవాలి కదా. ఆయన అజ్ఞానాన్ని ఏ విధంగా బయట పెట్టుకున్నాడో మీరు విన్నారు కదా. ఏపీకి చెందిన సుంకేష్ల ప్రాజెక్టు 10 ఏళ్లలో కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదంటూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వింత ప్రశ్న కాదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా, మనకు నాలెడ్జ్లో జీరో, మనము ఏమైనా బురద జల్లాలి, ఆ బురద వాళ్ళు కడుక్కుంటారు అనుకుంటున్నా. కనీసం ఆ బురద జల్లే బదులు ఆ బురద జల్లేటప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను అనేదన్నా కొంచెమన్నా సోయి ఉంటే ఇట్లాంటి అజ్ఞానాన్ని ప్రదర్శించే అవకాశం ఉండదు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది.